తాజా రాజకీయ పరిణామాలు సింగపూర్ పర్యటన జగన్ చేస్తున్న రాజకీయం వంటి అంశాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగపూర్ పర్యటనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ పాలు పంచుకుంటుందన్నారు చంద్రబాబు. సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోని నేతలు, బ్యాక్ ఆఫీసు సిబ్బందితో చంద్రబాబు భేటీ అయ్యారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో సరస్వతి కంపెనీ షేర్ల గురించి తనకు అనుకూలంగా వచ్చిన తీర్పు తన విజయం అంటూ జగన్ ప్రచారం చేసుకున్న విషయాన్ని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తల్లి చెల్లికి ఇచ్చిన షేర్లు వెనక్కి లాక్కోవటం విజయమా అని మంత్రులు ప్రస్తావించారు. మరోవైపు జగన్ పత్రిక, ఛానల్ తో పాటు బ్లూ మీడియా, సోషల్ మీడియాలో అసత్యాలను వండి వారుస్తున్నారని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం మంత్రులను ఆదేశించారు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో అభివృద్ధిపై దృష్టి సారించి రాజకీయాన్ని మర్చిపోయామని, ఈ లోపు జగన్ చెప్పిన అబద్దాలు, సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారం ప్రజలు నమ్మరని చంద్రబాబు గుర్తు చేశారు. ఈసారి అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయం కూడా చేసి జగన్ చెప్తున్న అబద్దాలను నిజం కాదని సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అన్ని విషయాలను ప్రజలకు వివరించాలని మంత్రులతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి సూచించారు. సింగపూర్ లో తెలుగు ప్రజానీకం తన పట్ల చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజల భేటీలో ఆడిటోరియం కిక్కిరిసిందని చెప్పారు. చివరకు తాను వచ్చే సమయంలో కూడా వారు హోటల్ కు వచ్చి సెండాఫ్ ఇచ్చిన విధానం తనకు ఎంతో సంతోషం ఇవ్వటమే కాకుండా ఏపీ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని వారి ఇచ్చిన హామీ కూడా తృప్తిని